నల్లకుంట కేసులో నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. భార్య త్రివేణిని హతమార్చిన వెంకటేష్ ని ఇప్పుడు అరెస్ట్ చేశారు. 6 గంటల్లోనే వెంకటేష్ ని పట్టుకున్నారు పోలీసులు. భార్యకు పిల్లల ముందే నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యాడు వెంకటేష్. 90% కాలిన గాయాలతో చికిత్స పొందుతూ త్రివేణి మరణించింది. అయితే నల్గొండ జిల్లాకు చెందినటువంటి త్రివేణి వెంకటేష్ ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొడుకు కూతురుతో నల్లకుంటలో ఈ దంపతులు నివాసం ఉంటున్నారు. ఇళ్లలో పనికి వెళ్తూ హోటల్లో పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకుంటూ వస్తుంది త్రివేణి. ఇక పాప తనకు పుట్టలేదంటూ అనుమానంతో భార్యను వేధించాడు వెంకటేష్. ఎన్నోసార్లు భార్య ప్రాణాలు తీయాలని స్కెచ్ వేశాడు. చివరికి నిద్రిస్తున్నటువంటి ఆ మహిళ పైన పెట్రోల్ పోసి నిప్పంటించాడు భర్త. అక్కడే ఉన్నటువంటి పాపను కూడా మంటలో తోసేశాడు ఆ కిరాతకుడు. బాలిక తండ్రితో తప్పించుకున్న ఆ బాలిక కొంత వేరే వాళ్ళ ఇంటి పక్క వాళ్ళందరూ కూడా వాళ్ళకి అలర్ట్ చేసే ప్రయత్నం చేసింది, లేపింది. ఇక తండ్రితో పాటే కొడుకు పరారయ్యాడు. విజువల్స్ చూస్తున్నాం. అక్కడ తండ్రితో పాటు పరిగెడుతున్నటువంటి ఆ కుమారుడికి సంబంధించి విజువల్ మనం చూస్తున్నాం. ఒకవైపు